Okay. So, okay. సో మనము ఎస్టర్డే సెషన్లో మనం యాక్చువల్గా డిస్కస్ చేసాం కదా. సో బిఫోర్ క్లౌడ్, ఆఫ్టర్ క్లౌడ్ మనకి కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఎలా ఫంక్షన్ అయ్యేవో. సో ఈరోజు మనము ఏడబ్ల్యూఎస్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. సో ఈరోజు టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే, సో వాంట్ టు డిస్కస్ అబౌట్ న ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే. సో బట్ ఈ ఏడబ్ల్యూఎస్ ఈ అప్లికేషన్స్కి ప్రొవైడ్ చేసే ఈ సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ ఎలా మేనేజ్ చేస్తుంది. ఓకే. సో ఈ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసే ఈ సర్వర్స్ కానీ, క్లౌడ్, ఈ స్టోరేజ్ కానీ, డేటాబేస్ కానీ, ఇంకా అదర్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేసినాడో అవన్నీ వాటంటే ఏమంటారంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఓకే. సో దాన్ని మనము ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. సో ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బిల్ట్ ఆన్ టూ కాన్సెప్ట్స్, రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే. సో ఇప్పుడు ఈ రీజియన్ అంటే ఏంటి? ఒక జియోగ్రాఫికల్ ఏరియా అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లేస్, వరల్డ్లో ఏదైనా ఒక ప్లేస్, అదే దాన్ని రీజియన్ అంటారు ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఓకే. ఈ రీజన్ అగైన్ ఇట్ కంటైన్స్ టూ ఆర్ మోర్ అవైలబిలిటీ జోన్స్. ఓకే. సో అగైన్ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఐసోలేటెడ్ లొకేషన్ ఇన్ రీజియన్. రీజియన్లో మళ్ళీ ఒక చిన్న రీజియన్ని అవైలబిలిటీ జోన్ అని అంటారు. ఓకే. ఈ అవైలబిలిటీ జోన్లో ఏం చేస్తారంటే, వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్ విల్ బి మెయింటైన్ బై ద అమెజాన్ ఆర్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో డేటా సెంటర్ అంటే ఏంటి? మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా. సో నథింగ్ బట్ ఏ ఫిజికల్ ప్లేస్ ఆర్ ఎ బిల్డింగ్. ఇట్ హ్యాస్ లైక్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, కనెక్టివిటీ, పవర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద కంపెనీస్. ఓకే. సో ఇప్పుడు నేనేం చెప్పాను యాక్చువల్గా, ఏడబ్ల్యూఎస్ అనేది రీజియన్ ప్లస్ అవైలబిలిటీ జోన్స్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. సో రీజియన్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఏరియా. సో ఆ రీజియన్లో మళ్ళీ ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఐసోలేటెడ్ లొకేషన్ ఇన్ ఏ రీజన్. రీజియన్లో మళ్ళీ ఒక ప్లేస్. ఓకే. అట్లా ఒక రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈ ఎంటైర్ రీజియన్ని వాళ్ళు స్మాల్ సబ్ పార్ట్ రీజియన్స్గా మనం కన్సిడర్ చేసుకుంటే, ఈచ్ సబ్ పార్ట్ రీజియన్ని అవైలబిలిటీ జోన్ అంటారు. ఆ సబ్ పార్ట్ జోన్లో ఏం చేస్తారు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు దే విల్ మెయింటైన్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. ఓకే. సో ఇట్లాగా ఒక రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే, ఓకే, సో కన్సిడర్ ఓకే. సో మీకు స్క్రీన్ కనిపిస్తుందా?
గైస్ కనిపిస్తున్నదండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే యాక్చువల్‌గా సో మీరు దీన్ని ఏడబ్ల్యూఎస్ అనుకుంటే టోటల్‌గా సో దీన్ని ఏడబ్ల్యూఎస్ అనుకుంటే ఓకే. సో మీరు ఇప్పుడు ఇది ఇట్లా ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి. ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటది? ఇట్ విల్ హావ్ ఎ రీజియన్. ఓకే. ఈ రీజియన్‌లో ఏముంటాయి మళ్ళీ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు రెండో చూపించా. బట్ మోర్ దాన్ 2 బేస్డ్ ఆన్ రీజియన్ వచ్చేసి మనకు అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్. ఓకే. సో మీకు ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు ఇది గుర్తుకు రావాలి డయాగ్రామ్. ఓకే. సో ఒక ఏడబ్ల్యూఎస్‌లో రీజియన్ ఉంటది. ఓకే. ఏడబ్ల్యూఎస్ బిల్ట్ ఆన్ 2 కాన్సెప్ట్స్. ఓకే. వన్ ఈజ్ రీజియన్ అండ్ అనదర్ ఈజ్ అవైలబిలిటీ జోన్స్. సో రీజియన్ అంటే ఏంటి? ఏ జియోగ్రఫికల్ ఏరియా. ఓకే. ఇట్ కుడ్ బి అమెరికా, ఇట్ కుడ్ బి ఇండియా, ఇట్ కుడ్ బి సమ్ అదర్ ప్లేస్ ఇన్ యుఎస్ ఆర్ ఇన్ ఇండియా. ఓకే. సో నెక్స్ట్ అవైలబిలిటీస్ ఏంటంటే ఏంటి? ఈ రీజియన్‌లో మళ్ళీ ఒక చిన్న ఐసోలేటెడ్ లొకేషన్ అవైలబిలిటీ జోన్. ఓకే. ఈ అవైలబిలిటీ జోన్స్‌లో ఏముంటాయి మనకు మళ్ళీ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. డేటా సెంటర్స్ అంటే ఏంటి? దాంట్లో మనము డేటా సెంటర్ అంటే నథింగ్ బట్ ఒక బిల్డింగ్. సో ఆ బిల్డింగ్‌లో మనకేం చేస్తారు? మనం అప్లికేషన్ కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మెయింటైన్ చేస్తారు. లైక్ సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, డేటాబేస్ కానీ, నెట్వర్కింగ్ గానీ, పవర్ గానీ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సో మీకు కనిపిస్తుందా ఇప్పుడిక్కడ? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో మీరిక్కడ చూస్తే ఇది మన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా మనకి మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. ఓకే. రీజియన్ 1, రీజియన్ 2, రీజియన్ 3. ఓకే. ఒక్కొక్క రీజియన్‌కి ఒక్కొక్క పేరు ఇచ్చుంటది. ఏడబ్ల్యూఎస్ బై డిఫాల్ట్ ఒక పేరు అసైన్ చేసి ఉంటుంది. ఓకే. సో మీరిక్కడ చూస్తే ఫస్ట్ రీజన్ ఏమో చూడండి యుఎస్ ఈస్ట్ 1 దానికి ఇచ్చిన పేరు ఏంటి? నార్త్ వర్జీనియా లేకుంటే యుఎస్ ఈస్ట్ 1. నెక్స్ట్ యుఎస్ ఈస్ట్ 1 నార్త్ కాలిఫోర్నియా. అలా ఇక్కడ చూడండి మిడిల్ ఈస్ట్ చూడండి కదా దాని పేరు ఏమి ఇచ్చారు? మిడిల్ ఈస్ట్ అని చెప్పేసి ఎంఈ సౌత్ 1. సో ఇట్లాగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో కంపెనీస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏ రీజియన్లో కావాలంటే ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకొని ఆ రీజియన్లో వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఏడబ్ల్యూఎస్ cloud infrastructure is built around 2 concepts. One is the region and another is the availability zones. Region is nothing but a geographical area and availability zone is nothing but a location in a region and availability in availability zones
AWS maintains data centers. Data center is nothing but a building where AWS maintains servers, storage, database, networking, power, and other things, whichever is required to provide these services for the organizations. Next, if you see for example, మనకి AWS cloud లో మనకి రీజన్ కాల్డ్ US East అని ఒక రీజన్ ఉంది. ఆ రీజన్స్ లో మనకి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే US East 1 రీజన్ పేరు ఏంటి US East 1. ఓకే, ఇప్పుడు దానికి ఉన్న అవైలబిలిటీ జోన్ కి పేరు ఎలా పెట్టారు? US East 1 తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో A. నెక్స్ట్ US East 1B, US East 1C. అలాగా ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటే అట్లా US 1C, US East 1D, E, F, G, H, I అట్లా నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్, సో లైక్ ఐ వాజ్ డిస్కసింగ్, రీజన్లో మనకి అవైలబిలిటీ జోన్లో ఉంటుంది, అవైలబిలిటీ జోన్లో మనకి డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే, సో నా ఇట్లాగా ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్లో ప్రతి ఒక్క రీజియన్కి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈచ్ అవైలబిలిటీ జోన్లో దేర్ ఓన్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి US East 1కి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో అవైలబిలిటీ జోన్కి సంబంధించిన డేటా సెంటర్ అలాగే UV వెస్ట్ లొకేషన్లో కూడా UV వెస్ట్ అనే రీజన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్కి ఓన్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సో అవైలబిలిటీ జోన్స్లో ఇట్ కెన్ హ్యావ్ 1 or more డేటా సెంటర్స్. ఓకే, నెక్స్ట్, సో నేను చెప్పింది ఏంటి యాక్చువల్గా మీకు నేను చెప్పింది అవైలబిలిటీ జోన్ అంటే ఒక లొకేషన్, రీజియన్లో ఒక లొకేషన్. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా ఒక రీజన్ అనుకుంటే ఈ రీజియన్లో అవైలబిలిటీ జోన్ వచ్చేసి ఒక లొకేషన్, అవైలబిలిటీ జోన్ 2 వచ్చేసి ఒక లొకేషన్, అవైలబిలిటీ జోన్ 3 వచ్చేసి ఒక లొకేషన్. ఓకే, చూడండి అవైలబిలిటీ జోన్లో ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో డేటా సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అలాగే అవైలబిలిటీ జోన్లో ఒక బిల్డింగు ఒక డేటా సెంటర్, అవైలబిలిటీ జోన్ 3లో ఒక బిల్డింగ్ దాంట్లో ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ డేటా సెంటర్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసారా ఈ డాటెడ్ లైన్స్ అవన్నీ లింక్ బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ అవైలబిలిటీ జోన్స్ ఎందుకు అనేది మనము అప్లికేషన్ హై అవైలబిలిటీ ఫాల్ట్ టాలరెన్స్ అని చెప్పేసి మనము నెక్స్ట్ సెషన్లో కానీ లేకుంటే ఆ నెక్స్ట్ సెషన్లో కానీ మనం డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఏదైనా ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని ఆ రీజియన్లో అవైలబిలిటీ జోన్లో మనం రిసోర్స్ క్రియేట్ చేస్తాం. సో రిసోర్స్ అంటే ఏంటి? EC2 ఇన్స్టెన్స్ కానీ డేటాబేస్ కానీ స్టోరేజ్ కానీ అవన్నీ రిసోర్సెస్. ఓకే, సో ఇప్పుడు అవైలబిలిటీ జోన్లో మనము ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ఫస్ట్ అవైలబిలిటీ జోన్లో మీ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినారు, అక్కడ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసినారు. ఓకే, సో మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగా రన్ అయింది. సో ఉన్నట్టుండి మీ అవైలబిలిటీ జోన్లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో EC2 ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది. ఓకే, డౌన్ అయిపోయింది. సో ఆ డౌన్ ఏమనుకోవచ్చు అంటే మనము మేబీ ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ అవైలబిలిటీ జోన్ ఉన్న ఈ లొకేషన్లో మేబీ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, వరదలు వచ్చినాయి. ఓకే, సో వరదలు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం వాటర్తో నిండిపోయింది. సో వాటర్తో నిండిపోయింది అంటే దాంట్లో ఉన్న ఈ డేటా సెంటర్ మొత్తం వాటర్తో నిండిపోయినట్టే కదా. అంటే పవర్ కానీ నెట్వర్కింగ్ కానీ సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ ఏమీ ఫంక్షన్ అవ్వవు. సో ఆ ఫంక్షన్ అవ్వడం వల్ల ఏమైంది, మీ అవైలబిలిటీ జోన్లో పెట్టిన ఈ 1లో పెట్టిన ఇన్స్టెన్స్ అనేది డౌన్ అయిపోయింది. మీ అప్లికేషన్ కూడా ఆ ఇన్స్టెన్స్లోనే ఉంది కదా, అంటే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ కూడా డౌన్ అయిపోయినట్టు, యూజర్స్కి యాక్సెస్ లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, యూజర్స్కి యాక్సెస్ లేదంటే మీ బిజినెస్ లాస్ అయిపోతుంది. కరెక్టా? అప్లికేషన్ అవైలబుల్ అంటే మీకు యూజర్స్ యాక్సెస్ చేసుకోలేరు, యూజ్ చేసుకోలేరు, మీ అప్లికేషన్ మీ బిజినెస్ లాస్ అయిపోయినట్టే. సో అలాగా లాస్ కాకుండా ఏం చేస్తారంటే రియల్ టైంలో ఒక అవైలబిలిటీ జోన్లో ఒక ఇన్స్టెన్స్లో పెట్టిన అప్లికేషన్ కూడా ఇంకొక అవైలబిలిటీలో సేమ్ ఇన్స్టెన్స్ కెపాసిటీ సేమ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మీరు మీ అప్లికేషన్ని
మీ అప్లికేషన్ని అవైలబిలిటీ జోన్ 1లో ఉన్న ఒక EC2 ఇన్స్టెన్స్లో పెట్టారు, అవైలబిలిటీ జోన్ 2లో ఉన్న ఒక EC2 ఇన్స్టెన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు అవైలబిలిటీ జోన్ 1 డౌన్ అయినా కూడా యూజర్స్ ట్రాఫిక్ మొత్తం అవైలబిలిటీ జోన్ 2లో ఉన్న EC2 ఇన్స్టెన్స్కి డైవర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ డౌన్ అయిపోయినా కూడా ఇక్కడ మీకు రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మీ అప్లికేషన్ హై అవైలబిలిటీలో ఉంటుంది, ప్లస్ యూజర్స్కి ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటుంది. సో అందుకు ఇట్లా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ మెయింటైన్ చేస్తారు ఒక రీజియన్లో. ఓకే, సో దీన్ని హై అవైలబిలిటీ అంటారు, అప్లికేషన్ హై అవైలబిలిటీ. ఓకే, సో అర్థమైందా మనకి ఈ రీజియన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ ఏంటి, డేటా సెంటర్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమైందా గైస్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందన్న. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ AWS ఈ అవైలబిలిటీ జోన్ కానీ ఈ రీజియన్ అని పికప్ చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని కన్సిడర్ చేసుకుంటారు యాక్చువల్గా. ఓకే, యు సీ హియర్ AWS builds like many regions and multiple availability zones. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, వెన్ ఎ రీజన్ ఇస్ డిజైన్డ్ AWS reviews potential hazards, I mean like disasters or scenarios which can impact a data center. మనము ఒక పర్టికులర్ రీజియన్ తీసుకొని ఆ రీజియన్లో ఒక అవైలబిలిటీ జోన్లో ఒక డేటా సెంటర్ పెట్టేటప్పుడు అక్కడ పెడితే వచ్చే ఇబ్బందులు ఏంటని ఫస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో ఇబ్బందులు అంటే ఏంటి, అక్కడ రెయిన్స్ ఎలాగుంటాయి, అక్కడ రెయిన్స్ ఎక్కువ పడితే వరదలు వస్తాయా, ఓకే, అలాగే ఆ రెయిన్స్ పడేటప్పుడు ఈ థండర్స్ రావడం కానీ బోల్స్ రావడం కానీ ఐ మీన్ ఇక్కడ పిడుగులు పడడం కానీ ఇట్లా ఏమైనా జరుగుతుందా, పడితే మనం పెట్టే లొకేషన్లో పడే ఛాన్స్ ఉంటుందా, ఓకే, అలాగే ఆ ఏరియాలో నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఓకే. సో అలాగే అక్కడ ఏమన్నా ఇప్పుడు మనకి అమెరికాలో సైక్లోన్స్ చాలా కామన్ అమెరికాలో. సో సైక్లోన్స్ కానీ లేకుంటే టోర్నడోస్ అంటారు, అంటే సుడిగాళ్ళు, ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా కామన్ వాళ్ళకి అమెరికాలో. సో ఆ పర్టికులర్ రీజియన్లో ఇలాంటివైనా కామన్గా వస్తాయి, కామన్గా వచ్చినా కూడా మనం పెడితే ఏమైనా ఇంపాక్ట్ ఉందా అని కన్సిడర్ చేసుకొని వాళ్ళు రీజియన్ పికప్ చేసుకుంటారు. ఆ రీజియన్ పికప్ చేసుకొని ఆ రీజియన్లో మళ్ళీ ఏ లొకేషన్లో మనం డేటా సెంటర్ పెట్టుకుంటే మేలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు US ఈస్ట్ 1లో న్యూయార్క్ అనేది ఒక రీజియన్ అనుకుందాం, ఓకే. న్యూయార్క్ కాదు, ఇప్పుడు US అనేది ఏంటి, స్టేట్స్ కదా, మల్టిపుల్ స్టేట్స్ కదా. సో మనకి US కాకుండా మనము మన ఆంధ్రప్రదేశే తీసుకుందాం, ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, మనకు ఉండడము దాదాపు ఒక 20+ డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయి. ఇప్పుడు ఆ 20+ డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రీజియన్ అనుకుంటే ఆ రీజియన్లో ఈ 20 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి అవైలబిలిటీ జోన్స్, ఓకే. మీరు ఎక్కడైతే డేటా సెంటర్ పెడతాడో అవన్నీ అవైలబిలిటీ జోన్స్గా ఫంక్షన్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడప తీసుకున్నారు ఒకటి, ఒక అవైలబిలిటీ జోన్గా, ఓకే. సో కడపలో మీరు ఒక బిల్డింగ్లో డేటా సెంటర్ మెయింటైన్ చేసుకుంటారు. సో అక్కడ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటారు, ఈ ఫ్లూయిడ్స్ కానీ ఎర్త్ క్వేక్స్ భూకంపం కానీ ఇట్లా ఏమన్నా వస్తాయని చెప్పేసి అన్నీ కన్సిడర్ చేసుకుని ఫైనలైజ్ చేసుకుని ఓకే కడప సూటబుల్ అని చెప్పేసి అక్కడ ఒక డేటా సెంటర్, ఓకే. నెక్స్ట్ అనంతపురం చెక్ చేస్తారు అన్నీ, ఓకే అనంతపురం కూడా బాగుంది, అనంతపురం పెడతారు. నెక్స్ట్ కర్నూలు పెడతారు. నెక్స్ట్ మనకి గోదావరి ఏరియాస్ ఉన్నాయి, గోదావరిలో మనకి ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే గోదావరి రివర్ ఉంది కాబట్టి. సో అక్కడ పెడితే ఫ్లడ్స్ వస్తుంది, అక్కడ కన్సిడర్ చేసుకోరు. సో ఇట్లా ఇక్కడ తీసుకొని ఇట్లా వాళ్ళు ప్లేస్ డిసైడ్ చేసుకొని వాళ్ళు అవైలబిలిటీ జోన్స్ డేటా సెంటర్స్ డిజైన్ చేసుకుంటారు, ఓకే. అర్థమైందా? సో AWS ఎలాగ డిజైన్ చేసుకుంటుందో అనేది అర్థమైందన్న. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వరల్డ్ వైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్ని లొకేషన్స్లో ప్రజెంట్ ఇవన్నీ రీజియన్స్, AWS రీజియన్స్, అంటే లండన్ అనేది ఒక రీజియను, యూరోప్లో స్టాక్హోమ్ అనేది ఒక రీజియను, అలాగే స్విట్జర్లాండ్ వచ్చేసి ఒక రీజియను. సో మీరు అలాగే చూస్తే యుఎస్లో ఓహియో అనేది ఒక రీజియను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కెనడా చూడండి, కెనడా సెంట్రల్ అని చెప్పేసి ఒక రీజియను.
నెక్స్ట్ స్పెయిన్ ఒక రీజియన్, అలాగే చూస్తే చైనాలో ఉన్న బీజింగ్ ఒక రీజియన్, ఓకే. అలాగే జపాన్లో ఉన్న టోక్యో ఒక రీజియన్, అలాగే ఇక్కడ జపాన్ జపాన్లో ఉన్న సారీ జపాన్ కాదు, మేబీ సంథింగ్ ఏదో ఒక దేశానికి సంబంధించింది, ఐ థింక్ నార్త్ కొరియా అనుకుంటా. సో అలాగే హాంకాంగ్ చూడండి. సో అలాగే మన ఇండియాలో చూడండి, ముంబై వచ్చేసి ఒక రీజియన్, హైదరాబాద్ వచ్చేసి ఒక రీజియన్, అలాగే సింగపూర్ ఒక రీజియన్, ఆఫ్రికాలో జకర్తా అనేది ఒక రీజియన్, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ఒక రీజియన్, సిడ్నీ ఒక రీజియన్. సో ఇట్లా ఆ రీజియన్స్లో మళ్ళీ వాళ్ళు ఒక చిన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని అవైలబిలిటీ జోన్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇది బేసిక్ కాన్సెప్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం లైవ్గా, ఓకే. Now, so let me go to సో మీరు ఎప్పుడైతే మీరు AWS అకౌంట్కి లాగిన్ అవుతారో, సో అకౌంట్కి లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో మీరు ఇక్కడ చూస్తే టాప్ రైట్ కార్నర్లో మీ పర్టికులర్ యూజర్ నేమ్ ఉంటుంది. దాని పక్కన మీరు చూడండి, ఇక్కడ చూసారా నార్త్ వర్జీనియా అని ఉందా, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉందా, ఈ డ్రాప్ డౌన్ కింద మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఇవన్నీ రీజియన్స్ చూడండి. యుఎస్ ఈస్ట్లోనే 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటి నార్త్ వర్జీనియా, ఒకటి ఓహియో. నెక్స్ట్ యుఎస్ వెస్ట్లో 2 ఉన్నాయి చూడండి, నార్త్ కాలిఫోర్నియా, ఒరేగాన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ముంబై, ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇవన్నీ రీజియన్స్, ఓకే. సో ఇది మన ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి ఫ్రీ టైర్కి కొన్ని రీజియన్స్ యాక్సెసిబిలిటీ లేదు. చూడు, దేర్ ఆర్ 12 రీజియన్స్ దట్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్, ఎందుకంటే మన ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి, ఓకే. సో ఇప్పుడు వీళ్ళు ఒక కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకొని ఎలా డిసైడ్ చేసుకుంటుందంటే, వాళ్ళ కంపెనీకి మోస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఏ లొకేషన్లో ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని ఆ రీజియన్ తీసుకుంటుంది. ఇప్పుడు యూఎస్ నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారనుకోండి, యూఎస్ తీసుకుంటుంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కంపెనీ వచ్చేసి ఒక ఫార్మా రిలేటెడ్ అప్లికేషన్ డెవలప్ చేస్తుంది అనుకుందాం, ఓకే. ఫార్మా రిలేటెడ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఓన్లీ యూఎస్లో ఉన్న హాస్పిటల్స్ డీటెయిల్స్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటుంది. సో అప్పుడు ఈ కంపెనీ ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, యూఎస్ అంటే అమెరికాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకుంటే ఇండియాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకుంటే ఆసియాలో కానీ ఆఫ్రికాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, చెప్పండి గైస్. క్వశ్చన్ రిపీట్. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తుంది, ఆ అప్లికేషన్ వచ్చేసి ఫార్మా రిలేటెడ్ అంటే హాస్పిటల్ రిలేటెడ్. సో ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఓన్లీ యుఎస్ హాస్పిటల్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటుంది, ఓన్లీ యుఎస్ హాస్పిటల్స్ మాత్రమే, మిగతా ఏ కంట్రీ హాస్పిటల్ డీటెయిల్స్ అది మెయింటైన్ చేసుకోదు. సో అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా దాని మీనింగ్ దట్ విల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ ద యుఎస్ కస్టమర్స్, ఓకే. సో ఇప్పుడు మనము ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి AWS అకౌంట్లో, అమెరికాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకుంటే ఆసియాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, లేకుంటే జపాన్, లేకుంటే ఆఫ్రికాలో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా, యుఎస్ రీజన్. యూఎస్ తీసుకొని ఆల్టర్నేట్ గా ఇంకొకటి సో రీజన్. టెక్నికల్లీ స్పీకింగ్ మీరు ఏ రీజన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. బట్ ప్రిఫరబుల్లీ యుఎస్ లో ఉన్న రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు కస్టమర్స్ కి దూరంగా ఉన్న లొకేషన్ తీసుకుంటే నెట్వర్క్ లేటెన్సీ ఉంటుంది. సో నెట్వర్క్ లేటెన్సీ అంటే ఏంటి, మీరు సమ్ టైమ్స్ అప్లికేషన్ లోడ్ చేసేటప్పుడు లేట్ గా లోడ్ అవుతుంది చూసారా, అంటే ఏంటి, అవునన్నా. ఆ అప్లికేషన్ ఎక్కడో ఉంటుంది, మీరు పంపిస్తున్న రిక్వెస్ట్ అప్లికేషన్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీకు దగ్గరలో ఉంటే
ఒక 2 మిల్లీ సెకండ్స్ పడితే కొంచెం దూరంలో ఉంటే 4 మిల్లీ సెకండ్స్ పడుతుంది. సో అందుకే ఏం చేస్తారంటే కస్టమర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే ఆ ఏరియా మాత్రమే పికప్ చేసుకుంటారు. సో మన కేసులో మనం ఏంటి యూఎస్ ఈస్ట్ 1. సో ఇక్కడికి వచ్చి మీరు ఆ రీజియన్ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మీకు ఇక్కడ హైలైట్ అయిపోతుంది మీరు సెలెక్ట్ చేసుకున్న రీజియన్. ఇన్ కేస్ మీకు వేరేది కావాలంటే వేరే దాని మీద క్లిక్ చేయండి. వేరే క్లిక్ ఇస్తేనే అది సెలెక్ట్ అవుతుంది, పేజ్ రీఫ్రెష్ అవుతుంది ఆటోమేటిక్గా. సో మీకు టాప్ రైట్ కార్నర్లో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి నేను అక్కడ యూఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేసుకుంటానే యూఎస్ ఈస్ట్లో ఓహియో సెలెక్ట్ చేసుకుంటే రీజన్ ఎలా సెలెక్ట్ వచ్చింది ఇక్కడ ఓహియో అని సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఓహియోకి వాళ్ళు రీజియన్ పెట్టిన కోడ్ ఏంటి యూఎస్ ఈస్ట్ 2. నార్త్ వర్జీనియాకి వాళ్ళు పెట్టిన కోడ్ ఏంటి యూఎస్ ఈస్ట్ 1. అలాగా ప్రతి ఒక్క రీజన్కి ఒక చిన్న కోడ్ పెట్టారు చూడండి. యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2. వెస్ట్లో అయితే యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ వెస్ట్ 1, యుఎస్ వెస్ట్ 2. ఆసియాలో అయితే చూడండి ఏసియా పసిఫిక్లో అయితే చూడండి ఏపీ అంటే ఏసియా పసిఫిక్. ఇది సౌత్ కాబట్టి సౌత్ 1. నెక్స్ట్ ఆసియా పసిఫిక్లోనే నార్త్ ఈస్ట్లో పెట్టారు కాబట్టి ఆసియా పసిఫిక్ నార్త్ ఈస్ట్ 3. అట్లా నార్త్ ఈస్ట్ 2, నార్త్ ఈస్ట్ 1. సో ఇలాగా తర్వాత ఇట్లాగే సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ 1 ఇట్లాగ సెంట్రల్ చూడండి కెనడా సెంటర్. ఇక్కడ మనం ఏది కావాలంటే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకున్నా చూడండి నార్త్ వర్జీనియా సెలెక్ట్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటి మీరు క్రియేట్ చేసే రిసోర్సెస్ అన్నీ ఈ నార్త్ వర్జీనియా రీజన్లో ఉన్న అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అవుతుంది. ఓకే అర్థమవుతుందా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? అర్థమవుతున్నదన్న. సో ఇప్పుడు మీకు చెప్పాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటి యుఎస్ ఈస్ట్ 1. సో ఇప్పుడు యుఎస్ ఈస్ట్ 1లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయా మనకి? ఓకే సో మనకి యుఎస్ ఈస్ట్ 1లో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రీజన్ ఏంటి యుఎస్ ఈస్ట్ 1 అనే రీజన్. ఈ యుఎస్ ఈస్ట్ 1 అనే రీజన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కదా. సో ఈ అవైలబిలిటీ జోన్కి నేమ్ ఎలా ఉంటుంది యాక్చువల్గా? సో యుఎస్ ఈస్ట్ సో రీజన్కి పెట్టిన కోడ్ నెక్స్ట్ ఆల్ఫాబెటికల్లో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది యుఎస్ ఈస్ట్ 1A. సో యుఎస్ ఈస్ట్ 1A. నెక్స్ట్ అవైలబిలిటీ జోన్కి యుఎస్ ఈస్ట్ 1P. ఈస్ట్ 1B. సో అలాగా ఆ రీజన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి దానికి నెక్స్ట్ 1C 1D 1E 1G అని. ఓకే సో మనకి డేటా సెంటర్ ఉండేది ఎక్కడ మనకి యాక్చువల్గా డేటా సెంటర్ ఎక్కడ ఉంటుంది మనకి యుఎస్ ఈస్ట్ 1. అవైలబిలిటీ జోన్లో ఉంటుంది కరెక్టా? గాయస్ అర్థమవుతుంది కదా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇక్కడ? సో మీకు కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి నేను మళ్ళీ చెప్తాను కాన్సెప్ట్. సో నెక్స్ట్ సో ఏజెడ్ అంటే ఏంటి అక్కడ మనకి అవైలబిలిటీ జోన్. ఓకే సో
ఓకే. సో ఇప్పుడు మనము క్రియేట్ చేసే ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఈ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఈ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈ అవైలబిలిటీ జోన్లో మనం క్రియేట్ చేస్తాం మన ఇన్స్టెన్స్. ఓకే. ఎందుకు మనం అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తాము? ఎందుకంటే మన డేటా సెంటర్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు సో క్రియేట్ చేసేప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇది మనం EC2 ఇన్స్టెన్స్ అనుకుందాం. ఓకే. సో EC2 ఇన్స్టెన్స్. సో ఇప్పుడు మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో మనం క్రియేట్ చేసేప్పుడు మనము US:1 నార్త్ వర్జీనియా మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో అవైలబిలిటీస్ మనం సెలెక్ట్ చేసుకొని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో మీకు అప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఓకే. సో నౌ సో ఫస్ట్ మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోలేం. సో నాకు కావాల్సిన లొకేషన్ ఏంటి? నార్త్ వర్జీనియా. సో నాకు బై డిఫాల్ట్ నార్త్ వర్జీనియా ఉంది. సో నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. తర్వాత క్రియేట్ అన్ EC2 ఇన్స్టెన్స్. ఓకే. సో జస్ట్ రెగ్యులర్గా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో అదే. ఓకే. సో బట్ మీరు చేసేది ఏంటంటే ఇక్కడ లిటిల్ చేంజ్ ఏంటంటే ఇక్కడ మనము స్క్రోల్ డౌన్ చేస్తే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఇన్స్టెన్స్ నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు. T2.micro విచ్ ఇస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ కీ పేరు మీకు ఇంకా క్రియేట్ చేయకుండా ఉంటే ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేరు కొట్టుకొని ఆ కీ పేరు సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కీ పేరు. సో నేను ఆ కీ పేరు సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నా కీ పేరు వచ్చేసి దాని పేరు డెవ్. అందుకు డెవ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ సో మీరు ఇక్కడ నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా మీకు కనిపించేదానికి అది. సో నెక్స్ట్ సర్వర్ 2 మనం క్రియేట్ చేయాలనుకున్న సర్వర్ పేరు. నెక్స్ట్ కీ పేర్ డెవ్. మీరు ఇక్కడ చూస్తేనే నెట్వర్క్ సెట్టింగ్స్ ఉందా? ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎడిట్ కొట్టేసి మీరు ఎడిట్ కొడితే ఇక్కడ మీకు VPC అని ఒక కాంపోనెంట్, దాని తర్వాత సబ్నెట్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ చూడండి సబ్నెట్ దగ్గర. ఈ సబ్నెట్ దగ్గర మీరు ఈ డ్రాప్ డౌన్ కింద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ అని ఉన్నాయా? అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ US:1 నార్త్ వర్జినియా అనే రీజన్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ చూడండి US:1E, 1B, 1D, C, F, A. అంటే ఏ నుంచి F వరకు అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అవైలబిలిటీ జోన్ మీరు క్లిక్ చేయండి. 1Aలో క్రియేట్ చేయాలనుకుంటే 1A సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న సెక్యూరిటీ గ్రూప్. సో లేదంటే నాకు ఇక్కడ డిఫాల్ట్ ఉంది, నేను డిఫాల్టే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో ప్రజెంట్ నేను క్రియేట్ చేయాలి, అందుకు నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ స్టోరేజ్ యాజ్ యూజువల్ అంతే. సో ఇక్కడ మనం చేసింది ఏంటి? రెగ్యులర్ EC2 ఇన్స్టెన్స్ క్రియేషనే. బట్ నెట్వర్క్ సెట్టింగ్స్లో వచ్చేసి సబ్నెట్ అనే కాంపోనెంట్లో
అవైలబిలిటీ జోన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విపిసి సబ్నెట్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఇది నేను టుమారో సెషన్లో మనం డిస్కస్ చేసేది ఈ సబ్నెట్ విపిసి సబ్నెట్ కాన్సెప్టే. సో అది మీకు డిస్కస్ చేసినప్పుడు ఈ నెట్వర్కింగ్ అనే ఈ సెక్షన్ గురించి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు నేను లాంచ్ చేస్తే నా పర్టికులర్ ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇప్పుడు? సో యుఎస్ ఈస్ టు 1లో ఎక్కడ ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అవుతుంది? యుఎస్ ఈస్ టు 1Aలో నా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నా సర్వర్ 2 కదా మనం క్రియేట్ చేసింది. సో మీరు ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరు స్క్రోల్ డౌన్ ఇట్లా ఈ స్క్రోల్ బార్ని రైట్ సైడ్కి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ యుఎస్ ఈస్ టు 1A. కరెక్టా? అర్థమైందా? భవిత, వెంకట్, సాయి ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందన్న. సో ఇన్ కేస్ మీరు వేరే రీజియన్లో సెలెక్ట్ చేసుకొని యుఎస్ ఈస్ టు 1B అనే అవైలబిలిటీ జోన్లో మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు నేను యుఎస్ ఈస్ టు 2 కావాలి. ఓకే, లేకుంటే యుఎస్ ఈస్ టు వెస్ట్ తీసుకుందామా? మీ చాయిస్. మనం ఏ రీజన్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు క్రియేట్ చేయడానికి? యుఎస్ ఈస్ట్ ఓహాయో. యుఎస్ ఈస్ టునా? ఓకే, యుఎస్ ఈస్ టు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు యుఎస్ ఈస్ టు 2 సెలెక్ట్ చేసుకుంటేనే మీరు క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ కనపడదు ఇక్కడ. ఎందుకు కనపడదు? చూడండి, ఈ ఇన్స్టెన్స్ ఐడితో మనం సెర్చ్ చేస్తుంటే డిఫరెంట్ రీజన్ అన్న. భవిత ఎందుకు చెప్తున్నారు భవిత? ఆ జోన్ రీజియన్ లేదు కాబట్టి అది డిస్ప్లే కావట్లేదు. డిఫరెంట్ రీజియన్. కరెక్ట్ సాయి, కరెక్ట్ భవిత. సో ఇప్పుడు మనం ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సర్వర్ 1 సేమ్ యాజ్ యూజువల్. మీరు చేంజ్ చేసేది ఏంటి? నెట్వర్క్ సెట్టింగ్స్ మాత్రమే మీరు చేంజ్ చేస్తారు. నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ సబ్నెట్ కాంపోనెంట్లో ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి చూడండి, యుఎస్ ఈస్ టు 2A, B, C. అంటే ఓహి అనే రీజన్లో 3 అవైలబిలిటీ జోన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు 2A సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్స్టెన్స్ 2A అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఇంకా కీ పేరు మీరు నేను ముందు డెవ్ అనే ఒక కీ పేరు క్రియేట్ చేశాను కదా. నేను క్రియేట్ చేసింది ఎక్కడ? నార్త్ వర్జీనియా అనే రీజియన్లో. సో కీ పేరు కూడా అక్కడే లిస్ట్ అవుట్ అవుతుంది. మీరు ఓహియోలో క్రియేట్ చేయాలంటే మళ్ళీ కొత్త కీ పేరు క్రియేట్ చేయాలి. సో కీ పేరు క్రియేట్ చేయండి. సో మీకు గుర్తుండేదానికి ఓహియో రీజియన్. క్రియేట్ కీ పేర్. సో కీ పేర్ క్రియేట్ చేసినాం. చూడండి సెలెక్ట్ చేసుకున్నది. సో ఇక్కడ యుఎస్ ఈస్ టు 2A. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది, డిఫాల్ట్ అనే సెక్యూరిటీ గ్రూప్. నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో నా లాంచ్ ఇన్స్టెన్స్. సో లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తూనే చూడండి అవైలబిలిటీ జోన్
యూఎస్ ఈస్ టు 2A. కరెక్టా? కరెక్టేనా అవైలబిలిటీ జోన్? మనం Correct సెలెక్ట్ అన్న. చేసుకుని 2Aనే కదా. అవునన్న. ఓకే. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? అన్న Guys, సెక్యూరిటీ గ్రూపు రియల్ టైంలో డిఫాల్ట్ తీసుకోవచ్చా? డిఫాల్ట్ తీసుకోండి సార్. ఓకే. సో మనం ఓకే. ఓన్గా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనము జెన్కిన్స్ డిస్కస్ చేసినప్పుడు జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్ అని మనం ఒకటి క్రియేట్ చేసినాం కదా. అవునన్న. ఓకే. సో జెన్కిన్స్కి సపరేట్ సెక్యూరిటీ గ్రూపు, మీ అప్లికేషన్కి మీ అప్లికేషన్ ఎక్కడైతే మీరు ఇన్స్టెన్స్లో మీరు లాంచ్ చేస్తున్నారో దానికి ఒక సపరేట్ సెక్యూరిటీ గ్రూపు, డేటాబేసెస్కి ఒక సపరేట్ సెక్యూరిటీ గ్రూపు, తర్వాత మీకు లోడ్ బాలన్సర్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దాంట్లోకి డిఫరెంట్గా మెయింటైన్ చేసుకుంటారు. సో అది బేస్డ్ ఆన్ లైక్ ప్రాజెక్ట్. సో వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటే అలాగా క్రియేట్ చేసుకుంటారు. సెక్యూరిటీ గ్రూప్ కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేయడం అనేది అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే క్రియేట్ చేస్తారు. అది మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసేది కాదు. ఏమున్నా ఏం చేస్తారు, ఇన్బౌండ్ రూల్ అవుట్బౌండ్ రూల్స్ అప్డేట్ చేసుకుంటారు అంతే. ఆ కాన్సెప్ట్ ఓకే. వస్తుంది. ఓకేనా? కాన్సెప్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను. ఓకే. ఓకే. ఓకే అండి. సో మనం జెన్కిన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము సెక్యూరిటీ గ్రూప్ గురించి. నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను దాని గురించి. ఓకే. సో ప్రజెంట్ అయితే మీకు ఇది అర్థమైంది కదా. అర్థమైందన్న. పవన్ Hmm. హలో చెప్పండి అలీ. పవన్, ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ కీ రోల్ ప్లే చేస్తుంది కదా ఈ అవైలబిలిటీ కానీ క్రాస్ రీజియన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ కానీ మనకి అట్లా కాదు. అది ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది అవైలబిలిటీ జోన్స్ అనేది కీ రోల్ ప్లే చేయదు. ఈ అవైలబిలిటీ జోన్స్ అనేది ఎక్కడ నీకు కీ రోల్ ప్లే చేస్తుందంటే హై అవైలబిలిటీకి ఫాల్ట్ టాలరెన్స్కి కీ రోల్ ప్లే చేస్తుంది అవైలబిలిటీ జోన్స్ అనేది. కాస్ట్ ఆప్టిమైజేషన్ క్రాస్ రీజన్ అయినా కూడా ఈ క్రాస్ రీజియన్ నేను ఇప్పుడు అప్లికేషన్ ఒకటి డిప్లాయ్ చేద్దాం అనుకున్నాను. దానికి ఇప్పుడు కంపేర్ టు సింగిల్ రీజియన్ ఇప్పుడు నేను క్రాస్ రీజియన్లో నేను డిప్లాయ్ చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందా? యూ మీన్ మల్టిపుల్ రీజన్స్ కదా. క్రాస్ రీజన్ అంటే మల్టిపుల్ రీజన్స్. మల్టిపుల్. అవును. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసేటప్పుడు అది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. అది సింగిల్ రీజన్లో డిప్లాయ్ చేయాలా లేకుంటే మల్టిపుల్ రీజన్స్లో డిప్లాయ్ చేయాలా అనేది. సో మీరు మల్టిపుల్ రీజన్స్లో డిప్లాయ్ చేస్తే కాస్ట్ ఎక్కువే. ఎందుకంటే మీరు టూ రీజన్స్లో మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేసి మీరు చేస్తున్న కాబట్టి 2 ఇన్స్టెన్స్కి బిల్లింగ్ పడుతుంది. ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఏంటనేది అంటే ఎట్లా అనేది, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్కి 10 GB కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కన్సిడర్ మీకు 50 GB మెమొరీ కావాలి. ఐ మీన్ 50 GB ర్యామ్ ఉండాలి మీ అప్లికేషన్కి. ఓకే. మేబీ ఒక 64 CPU కానీ లేకుంటే 128 CPU కానీ ఇలా అవసరం అనుకుందాం. ఓకే. సో మీరు ఏం చేస్తారు, 50 GB ర్యామ్ బదులు మీరు 100 GB ర్యామ్తో సర్వర్ లాంచ్ చేసినారు. నెక్స్ట్ 64 CPU బదులు మీరు 128 CPUతో మీరు లాంచ్ చేసినారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అవసరమైన కెపాసిటీకి మీరు డబుల్ కెపాసిటీతో మీరు క్రియేట్ చేసినారు. ఓకే. సో మనకి ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ టైప్ బట్టి మనకు ఛార్జెస్ ఉంటాయి AWSలో. 2 GB కెపాసిటీ అయితే ఒక రకం ఛార్జెస్, 4 GB కెపాసిటీ అయితే ఒక రకం ఛార్జెస్, 8 GB కెపాసిటీ అయితే ఒక రకం ఛార్జెస్. ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా అంతే కదా. 8 GB కెపాసిటీ అయితే కొంచెం తక్కువ కాస్ట్, 16 GB ల్యాప్టాప్ అయితే ఎక్కువ కాస్ట్. అలాగే మనకి ఇప్పుడు 32 GB అయితే ఇంకా ఎక్కువ కాస్ట్. సేమ్ కాన్సెప్టే సర్వర్స్ కూడా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఇన్స్టెన్స్లో డిప్లాయ్ చేశారో ఆ ఇన్స్టెన్స్లో ఈ CPU మానిటరింగ్, నెక్స్ట్ ర్యామ్ ఎంత యూజ్ చేసుకుంటుంది, స్టోరేజ్ ఎంత యూజ్ చేసుకుంటుంది, దాన్ని బట్టి ఈ సర్వర్కి ఇంత కెపాసిటీ అవసరం అనేది డిసైడ్ చేసుకుంటారు. అంత కెపాసిటీ అవసరం లేదనుకున్నప్పుడు కెపాసిటీ రెడ్యూస్ చేస్తారు. సో కెపాసిటీ రెడ్యూస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, తక్కువ బిల్లింగ్ పడుతుంది. అదే కాస్ట్ ఆప్టిమైజేషన్.
అర్థమైందా? అర్థం. ఓకే. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంటే సో దట్స్ ఆల్ ఫర్ టుడే అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజియన్స్. సో టుమారో సెషన్లో మనము ఈ విపిసి సబ్నెట్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో టుమారో మనకి మార్నింగ్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ కూడా క్లాస్ ఉంటుంది. సో మార్నింగ్ 8కి ఒక 1 అవర్ క్లాస్, ఈవినింగ్ 5కి ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.